పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా యాక్టర్. అయితే ఆయన ఏంటంటే ఆయన కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకి మనం పనిచేసి నిజాయితీగా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు రావడం జరిగింది. కాబట్టి ఆయన భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదుగుతాడు. ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారు గవర్నమెంట్లో ఏదైనా సరే సక్రంగా జరగకపోయినా సరే ఆయన ఎదిరించి బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. సార్, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మాకు ఈ స్థాయిలో ఘన విజయం రాదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవమైన మాటేనండి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం కానివ్వండి, ఆయనకు ఉన్నటువంటి సినిమా ఇమేజ్ కానివ్వండి, ఆయన యొక్క ఈ స్టేట్మెంట్లు మాట్లాడేటువంటి విధానాల్లో ఈయనేదో మంచిగా చేస్తాడు, న్యాయం చేయగలడు అనేటువంటి ప్రజలు నమ్మారు. కాబట్టి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. సార్, అదేవిధంగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారి పైన కూడా కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా తాకనిమంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు వ్యక్తిగతంగా రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఎవరు తోసిందో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏమంటే అంత మాత్రాన ప్రజలు నిర్ణయించేది తీర్పు ప్రజలు. ప్రజలు ఆయనకి పట్టం కట్టారు, అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆయన అధికారంలోకి రాగలిగాడు. వాళ్ళకి అవకాశం ఇలా అందుకని వాడిపోయారు. లోగడైతే అయితే పొరపాట్లు జరిగితే దాన్ని సరిదిద్దుకుని రానున్న రోజుల్లో మళ్ళీ మంచి నాయకత్వాన్ని ఏర్పరచుకుని ముందుకెళ్ళాలని ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఏదైతే గవర్నమెంట్లో ప్రజలకు ఉపయోగపడినటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని తప్పనిసరిగా ఆయన వ్యతిరేకిస్తాడు. చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాడు, సీఎం గారి దృష్టికి. ఆయన వినపోతే ఏ రోజైనా బయటకు వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లా. సార్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచార హామీలో పిఠాపురం దేశం మొత్తం చూసేలా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎంతో కొంత అభివృద్ధి జరుగుద్ది. ఇప్పుడు దేశం మొత్తం చూసే అంత అభివృద్ధి చేయడానికి ఈ రాష్ట్ర ప్రజలంతా ఒక్క నియోజకవర్గంలో ఖర్చు పెడితే అది ఏ ప్రజలు ఒప్పుకోరు, ఏ గవర్నమెంట్లు ఒప్పుకోదు. ఎంతో కొంత అభివృద్ధి చేయడానికి అతను కృషి చేస్తాడు, అభివృద్ధి జరుగుద్ది.